So hi guys, welcome back to our channel Midnight Riders. ఇదైతే డే 6 ఆఫ్ విజిటింగ్ టెంపుల్స్. ఇది ట్యాంక్మండ్. మీరు ట్యాంక్మండ్కి ఎప్పుడన్నా వచ్చి ఉంటే ఇటు సైడ్కి చూస్తే టెంపుల్ కనిపిస్తుంది మీకు. ఈరోజైతే ఇదే టెంపుల్కి వెళ్తున్నాం. నిన్న కూడా వచ్చినాం కానీ క్లోజ్ ఉండి, అందుకని నేను వీడియోలో మీకు చూపించాలి. సో ఈరోజు అయితే టెంపుల్లోకి వెళ్ళి చూపిస్తాం. చూడండి గైస్, ఎంత బాగుంటుంది. కింద తిప్పుదాం. సో ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇదంతా అంటే ట్యాంక్మండ్ పక్కన ఇంత మంచి టెంపుల్ ఉందని ఎవరికి తెలియకపోవచ్చు మ్యాక్స్. ఇది టెంపుల్ కట్టించిన వాళ్ళది అనుకుంటా. ఇక్కడ వెళ్ళి చెప్పులు ఇక్కడ ఇప్పేయాలి గైస్. చెప్పులు ఇప్పేసి పైకి వెళ్దాం. సో డే 6 టెంపుల్కి వచ్చినాం, కంటిన్యూ చేస్తాం. ఇది వెంకటేశ్వర స్వామి గుడి, శ్రీ జగదీష్ మందిర్ అంట. లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి అయితే ఉండు మెయిన్ టెంపుల్లో, నవగ్రహాలు. డే 6 అయితే ఇది ఒకటే టెంపుల్. ఇది చాలా బాగుంటుంది. ఇది మా మామ కొడుకు ఈ పుట్టెంటికలు అయితే ఇన్నే చేసినారు. కృష్ణుడు. మీరు ట్యాంక్మండ్ మీద నుంచి వస్తే అట్లా రావాలి. ఒకవేళ అక్కడ బైక్ పార్కింగ్ ఉండదు. మీరు ఒకవేళ బైక్స్ కానీ కార్స్ ఏదైనా వెహికల్ మీద వస్తే రివర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకొని పక్కన ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీ లోపల నుంచి ఇటు వస్తే ఇక్కడ పార్క్ చేసుకొని అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి అట్లా వచ్చి అక్కడ నుంచి లోపలికి రావాలి. ఈ గేట్ అయితే మీకు క్లోజ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఈ గేట్ క్లోజ్ నైట్ టైంలో. ఇటు నుంచి ఇది ఒకటే ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచే రావాలి. సో గైస్, ఇదైతే మస్తు పీస్ఫుల్ ఉంది టెంపుల్ అయితే. చూసా మస్తు స్పేషియస్గా. ఈరోజు అయితే డే 6. ఈరోజు కూడా ఇక్కడ ఆరతి అంతా దొరికేసింది. ఇప్పుడు అక్కడ చూస్తే ఆడ కూడా దీపం వెలుగుతుంది, ఆడ కూడా ఆరతి తీసేసుకుందాం. మొత్తం అక్కడ లోపల వరకు పోయినాం గైస్ మేమైతే. ఇప్పుడు అక్కడ మీకు మెయిన్ డోర్ కనిపిస్తుందా, అక్కడి వరకు వెళ్ళినాము. పంతులు చూసి పిలిచి మీరు ఫస్ట్ టైం అని అడిగిండు. అవును, ఫస్ట్ టైం వచ్చినాం టెంపుల్కి అని చెప్పాం. కానీ ముందు కూడా వచ్చినాం కానీ చిన్న ఉన్నాం. ఫస్ట్ టైం అని చెప్తే సరే అని చెప్పి అక్కడి వరకు పిలిచి తీర్థం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి హారతి ఇచ్చి అన్నీ తీసుకొని బొట్టు పెట్టుకొని బయటకు వచ్చినాం. మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ అవ్వండి. బాగుంటుంది ఈ టెంపుల్, చాలా బాగుంటుంది. తర్వాత ఒకటి ఏంటంటే కింద లైట్స్ ఉండవు, కొంచెం మినిమల్ లైటింగ్ ఉంటుంది. కింద కూడా ఉంటే చాలామంది ఫొటోస్కి చాలామంది వస్తారు ఇక్కడికి. సో మీరు కూడా కంపల్సరీ ఇక్కడికి ప్లేస్కి రండి, దేవుడిని మొక్కండి, ఇంటికి పోండి. ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు వెంకటేశ్వర స్వామి, అక్కడ కూడా అమ్మవారే ఉంటుంది అనుకుంటున్నా. అమ్మవారు ఇక్కడ ఆపోజిట్లో ఇక్కడ ఈ గ్యాప్లో గరుడ దేవుడు ఉంది అనుకుంటున్నా. మేము వచ్చినప్పుడు అయితే ఇది చాలా పాష్ ఉండే గైస్ ఈ గుడి. ఇదంతా రెనోవేట్ అవుతూ చాలా బాగుండే. ఇప్పుడు కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఎట్లానే ఉంది. పబ్లిక్ వస్తలేదు గుడికి. ఒకప్పుడు చాలా పబ్లిక్ ఉంటున్నాయి కానీ ఇప్పుడు ఏది ఏందో మళ్ళీ తగ్గిపోయింది. ఈరోజు అయితే డే 6. మేమైతే మస్తు అంటే స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అయిందంటే కరెక్ట్ టైంకి ఇవ్వాలి, పూజ క్లీన్ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ఇంట్లో మళ్ళీ రావాలి. ఇది ఒక సిస్టమాటిక్గా ఉండాల్సి వచ్చింది. బట్ డే బై డే అలవాటు అయిపోయి టైం అవుతుందంటే చలో నడు గుడికి పోవాలి, స్నానం చేసుకోవాలి, గుడికి పోవాలి అన్నట్టు స్టార్ట్ అయింది. మీరు కూడా 9 days ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో మిడ్నైట్ రైడర్స్ అని పేజ్ ఉంది. మా యూట్యూబ్లో ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ కూడా అదే ఉంటుంది. మీరు కూడా 9 days ఛాలెంజ్ని స్టార్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయవచ్చు. మీకు చేయాలనిపిస్తే, మీరు ఈ ఛాలెంజ్ తీసుకొని మీరు చేయగలరనిపిస్తే తీసుకొని మాత్రం మధ్యలో ఆపకండి. తీసుకుంటే ఒకటి ఏంటంటే 9 days నాన్ వెజ్ తినొద్దు, అది కూడా ఫాలో అవుతా అంటే తీసుకోండి. సో ఇప్పుడైతే టెంపుల్ స్టార్ట్ అయ్యి ఇంకేదైనా టెంపుల్కి వెళ్ళడం అయిందని చూద్దాం. ఇది కూడా చిన్న బ్లాగే వస్తుంది, ఎందుకంటే టెంపుల్లో ఉన్నప్పుడు మేము దేవుడిని చూపించలేం. సో ఆ బ్లాగ్ పెద్ద రాదు మాకంత, అంటే కొంచెం ముందే స్టార్ట్ అయ్యి ఎక్కువ టెంపుల్స్కి తిరిగేంత టైం కూడా లేదు. కాబట్టి తిరిగి ఒకటి 2 గుళ్ళే ఒక రోజులో మీకు చూడగలుగుతారు. సో దానివల్ల
చిన్న మినీ బ్లాగ్ లాగా అవుతుంది. సో అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఇది ఒక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నుంచి టైం అడ్జస్ట్ చేసుకోవడం ప్లాన్ చేసుకుంటాం. సో ప్రతి గుడి నుంచి స్టార్ట్ అయిపోతాం. అయిపోయి వేరే గుడి ఏదైనా ఉంటే చూస్తాం. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చినాం కాబట్టి ఇట్లా పోతాం. అసలుకైతే ఇట్లా రావాలనుకుంటా, బట్ వచ్చేసినాం అది ఇక లైట్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం. వెళ్ళి బయట నుంచి కంటిన్యూ చేస్తాం. ఇదిగోండి ఇడికి వెళ్ళి చూస్తేనే మీకు ట్యాంక్ బండ్ కనిపించేస్తుంది. ట్యాంక్ బండ్ ఎండింగ్. ఎండింగ్ అటు నుంచి వస్తే స్టార్టింగ్, ఇటు నుంచి వస్తే ఎండింగ్. సో ఇక్కడ కింద అయితే మా బైక్ ఉంది. ఆ బైక్ తీసుకొని స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే బైక్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంకా మీకు అక్కడ నుంచి చూపించిన గేట్ అని, అది ఇదే గేట్. ఇప్పుడు పోయే దారిలో మీరు లాస్ట్ వ్లాగ్లో హనుమాన్ టెంపుల్ చూసుంటారు. మేము అప్పుడు పోయినప్పుడు అది క్లోజ్ ఉంది. ఇప్పుడు పోయి చూస్తాం, ఓపెన్ ఉంటే అక్కడికి కూడా వెళ్తాం, క్లోజ్ ఉంటే రిటర్న్ వచ్చేస్తాం. సో గైస్ నిన్నైతే ఇది శివుని కూడా అనుకున్నాం కదా, కరెక్టే. శివుడు గైస్, శివుడు గైస్. నిన్న వచ్చినప్పుడైతే ఆ గుడి క్లోజ్ ఉంది కదా, ఇప్పుడు అది ఓపెన్ ఉంది. అది రాముడి గుడి. ఇక్కడ కూడా ఏదో గుడి ఉంది కానీ మేము దాని లోపలికి వెళ్ళలే. బాస్ బాస్ ఇక్కడ శివుడు, ఇక్కడ కూడా శివలింగమే ఉంది. అది హనుమంతుడిది. సో జై శ్రీరామ్. దండయ్య నీకు ఇక్కడ నుంచి ఎక్కుతారేమో, ఎక్కి దండేస్తారు. మనం ఎలా కొడతారు అప్పుడు. సో ఇట్స్ డే 6. ఇక్కడ డే 6లో అయితే 2 టెంపుల్స్ కంప్లీట్ అయినాయి. నిన్న వచ్చినప్పుడు ఈ గుడి క్లోజ్ ఉండే, అందుకే ఈరోజు మళ్ళీ వచ్చినాము ఓపెన్ ఉన్నప్పుడు. సో ఈ రోజుకైతే వీడియో కాడికి ఎండ్ అవుతుంది. జై శ్రీరామ్. డే 7లో కలుగుతాం.